నమస్కారం. ఇవాళ నెయివ్ బయాస్ గురించి మీకు వివరంగా చెప్తాను. నెయివ్ బయాస్ అనేది ఒక ప్రాబబిలిటీ థియరం సంబంధించింది. అది ఎన్నో మెషిన్ లెర్నింగ్స్ యూజ్ చేస్తారు. ప్రాబబిలిటీలో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాయిన్ నేను టాస్ చేసామంటే అది హెడ్స్ పడుతుందా టైల్స్ పడుతుందా అనేది మనం 50-50% అనేసి మనం డిసైడ్ చేస్తాం. కానీ ఇది గమనించాల్సింది ఏంటంటే ఇది ఇండిపెండెంట్ ఈవెంట్. అంటే హెడ్స్ పడడం టైల్స్తో సంబంధం లేదు, టైల్స్ పడడం హెడ్తో సంబంధం లేదు. సో ఇది ఒక ఇండిపెండెంట్ ఈవెంట్. కానీ ఎప్పుడైతే ఈవెంట్స్ కానీ డిపెండెంట్ అయి ఉంటుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మేఘాలు కానీ వచ్చాయనుకోండి, మేఘాలు రావడానికి 50% ప్రాబబిలిటీ అనుకున్నాం. మేఘాలు వచ్చిన తర్వాత వర్షం పడేది ఇంక 30% ప్రాబబిలిటీ. అంటే మేఘం వల్ల వర్షం ఎంత ఉంది ప్రాబబిలిటీ, ఒకటేమో వర్షం వల్ల మేఘము ఉన్న ప్రాబబిలిటీ. ఇవి ఇండివిజువల్గా క్యాలిక్యులేట్ చేయాలంటే మనం వీటిని డిపెండెంట్ ఈవెంట్స్ అంటాం. అంటే మేఘాలు వర్షాలు రెండు డిపెండెంట్ కాబట్టి ఇవి డిపెండెంట్ ప్రాబబిలిటీస్ అంటాం అన్నమాట. వీటిని ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది నేవీ బయాస్ వివరించారు. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను డిస్క్రిప్షన్లో 2 రిఫరెన్సెస్ ఇచ్చాను, అది మీరు చూడగలరు. ఇప్పుడు అల్గారిథంకి రాదు. ఇక్కడ మనం చూస్తే నేను ఒక మెథడ్ రాశాను. ఈ మెథడ్లో మీరు ఒక డేటా సెట్ పంపించారనుకోండి, నేను ఒక డిక్షనరీ క్రియేట్ చేస్తున్నాను. ఆ డిక్షనరీలో నేను ఏదైతే డేటా పంపించానో ఆ డేటాని నేను గ్రూప్స్ కిందకి ఆ క్లాసెస్ విధంగా నేను సపరేట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, నేను ఒక డేటా సెట్ ఇచ్చాను. ఈ డేటా సెట్లో లాస్ట్ వచ్చేసి ఏంటంటే అవుట్పుట్స్ అనమాట, లేదంటే క్లాస్ అంటారనమాట. అంటే ఈ డేటా సంబంధించిన 0, ఈ డేటా సంబంధించింది 1 అనమాట. ఈ 0s 1 కింద నేను విభజించడానికి నేను ఇంకో సపరేట్ బై క్లాస్ అనే మెథడ్ వాడుతున్నాను. ఎప్పుడైతే నేను ఇక్కడ రన్ చేశానో, ఇక్కడ మీరు కింద చూడొచ్చు 0 సంబంధించిన ఒక గ్రూపు, 1 సంబంధించిన ఒక గ్రూప్ అనమాట. ఇక్కడ నేను ఒక మెథడ్ రాసుకున్నాను, మీన్లో ఏంటంటే నేను ఒక సెట్ ఆఫ్ నెంబర్స్ పంపించాను అనుకోండి, దాన్ని సమ్ చేసి దాని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ డివైడ్ చేస్తుంది. అంటే దాని మధ్యంలో ఉన్న వాల్యూ ఇది మీన్ క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. ఇక్కడ నేను స్టాండర్డ్ డీవియేషన్ ఏంటంటే ఒక పర్టికులర్ ఎలిమెంట్ ఆ మీన్ నుంచి ఎంత దూరం ఉందో తీసుకొని దాన్ని స్క్వేర్ చేసి దాంతో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ను డివైడ్ చేయడం అనమాట. దీన్ని స్టాండర్డ్ డీవియేషన్ అంటారు. ఇది ఒక వన్ ఆఫ్ ద స్టాటిస్టిక్స్ మెథడ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మెథడ్. సో ఈ 2 మెథడ్స్ మనం ప్రాబబిలిటీస్ క్యాలిక్యులేట్ చేయడానికి వాడతాం. ప్రస్తుతానికి మనం ఏం చేస్తామంటే మనం సమ్మరైజ్ చేస్తాం అనమాట. ఒక డేటా సెట్ పంపించి దానికి సంబంధించిన మీన్, స్టాండర్డ్ డీవియేషన్, ఇంకా నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకుంటున్నాం అనమాట. ఇక్కడ చూడండి, నేను ఒక డేటా సెట్ పంపించాను. డేటా సెట్ పంపించి నేను ఆ సమ్మరీ డేటా సెట్ చూస్తే నాకు కింద సమ్మరీ వచ్చిందనమాట. సమ్మరీ వచ్చేసి నాకు మీన్, స్టాండర్డ్ డీవియేషన్, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ వచ్చిందనమాట. ఇక్కడ మీరు చూస్తే నేను ఇక్కడ జిప్ ఆఫ్ స్టార్ అనేది ఒకటి పెట్టాను అనమాట. సో దీనివల్ల ఏంటంటే నాకు ఇది సమ్మరీస్, నాకు ఈ వాల్యూస్ రావడం సులువు అవుతుంది అనమాట. ఇక్కడ నేను ఏం చేశానంటే నేను ఇంకో మెథడ్ వాడాను, సమ్మరీ బై క్లాస్. ఇదేమో సమ్మరైజ్ డేటా సెట్, ఇదేమో సమ్మరీ బై క్లాస్. అదేమో మీకు ఎంటైర్ డేటా సెట్ సంబంధించిన మీన్స్ ఇచ్చింది కాలం వైజ్గా. ఈ కాలం అంటే ఏంటంటే ఈ ఫస్ట్ కాలం సంబంధించిన మీన్ వాల్యూ, ఫస్ట్ కాలం సంబంధించిన స్టాండర్డ్ వాల్యూ. ఇట్లానే ఇప్పుడు ఇది వచ్చేసేసి సెకండ్ కాలం సంబంధించిన మీన్ వాల్యూ, సెకండ్ కాలం సంబంధించిన స్టాండర్డ్ వాల్యూ, ఇంకా దానికి సంబంధించిన నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అట్లా మీకు పంపించింది. ఇప్పుడు క్లాస్ వైజ్ అంటే ఏంటి, మనకి 0 సంబంధించిన ఒక క్లాసు, 1 సంబంధించిన ఒక క్లాస్ అనమాట. సో ఇప్పుడు 0 సంబంధించిన ఫస్ట్ కాలం సంబంధించిన మీను, స్టాండర్డ్ డీవియేషను, 0 సంబంధించిన అంటే ఈ లాస్ట్లో ఉన్నాయి చూడండి 0 సంబంధించిన సెకండ్ కాలం ఒక మీను, స్టాండర్డ్ డీవియేషను, అట్లానే ఫస్ట్ క్లాస్కి. సో క్లాస్ వైజ్గా మనం సమ్మరీస్ తీసుకుంటున్నాము. ఇది చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించిన మీను, స్టాండర్డ్ ఇక్కడ చూడండి, 0 క్లాస్ది మీను, స్టాండర్డ్ డీవియేషను, తర్వాత 0 క్లాస్ది సెకండ్ కాలం మీన్, స్టాండర్డ్ డీవియేషన్, అట్లానే ఫస్ట్ క్లాస్. సో దానికి సంబంధించిన ఇండివిజువల్ మీను ఇవి తీసుకుంటాం అన్నమాట. ఇప్పుడు మనం ప్రాబబిలిటీ క్యాలిక్యులేట్ చేస్తాం. ప్రాబబిలిటీ క్యాలిక్యులేట్ చేసే ఫార్ములా వచ్చేసి ఇదనమాట. ఏదైతే ఇన్పుట్ ఇస్తామో దానికి సంబంధించిన మీను, స్టాండర్డ్ డీవియేషన్ కనుక ఇస్తే మనం దాని ఎక్స్పోనెన్షియల్ తీస్తాము. ఎక్స్పోనెన్షియల్ చేసి దానికి సంబంధించిన ఈ ఫార్ములా వాడతాం అనమాట. ఈ ఫార్ములా వచ్చినప్పుడు ఆ డేటా సెట్ సంబంధించిన ప్రాబబిలిటీ వస్తుంది అనమాట.
మనం ఇట్లనే ఇక్కడ క్యాల్కులేట్ ప్రాబబిలిటీ అనేసి నేను ఇక్కడ పెట్టుకుంటాము. ఈ రెండు సేమ్. ఇది ఏంటంటే ఒకసారి ఏమైనా సపరేట్గా మీరు ఏమైనా వేరే విధంగా వాడడానికి మీకు ఉంటుంది. సో నేను ఏంటంటే ఇక్కడ నేను క్లాస్లో మెన్షన్ చేసేస్తాను. సో ఇక్కడ చూస్తే మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక ఇన్పుట్ వాల్యూ 1, మీన్ వాల్యూ 1, ఇంకా నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ స్టాండర్డ్ డీవియేషన్ 1. ఓకే, ఇన్పుట్ మీన్ 1. సో దీనికి సంబంధించి మీరు ఇట్లా వాల్యూస్ ఇచ్చుకుంటూ పోతే మీకు ఇట్లా ప్రాబిలిటీస్ ఇట్లా వస్తాయి అనమాట. ఇది జస్ట్ సింపుల్ టెస్టింగ్ వాల్యూస్ అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే క్యాల్కులేట్ క్లాస్ విత్ ప్రాబిలిటీస్. ఇప్పుడు ఏంటి, నాకు 2 క్లాసులు ఉన్నాయి, 0 క్లాసు, ఫస్ట్ క్లాసు. సో 0 క్లాస్ సంబంధించిన ప్రాబిలిటీ, ఫస్ట్ క్లాస్ సంబంధించిన ప్రాబిలిటీ నేను వాడతాను అనమాట. ఈ మెథడ్స్ చూసి కొంచెం కంగారు పడాల్సిన అవసరం లేదు, ఏం లేదు. ఇక్కడ ఏంటంటే క్లాస్ సంబంధించిన ప్రాబిలిటీస్ క్యాల్కులేట్ చేస్తున్నాము, క్లాస్కి సంబంధించిన సమ్మరీస్ తీస్తున్నాం. అంటే మీన్, స్టాండర్డ్ డీవియేషన్, ఎలిమెంట్ ఆ వాల్యూస్ తీస్తున్నాము. తీసిన తర్వాత వాటి ఇండివిజువల్ కాలం ప్రకారంగా మనము ఏదైతే మీన్, స్టాండర్డ్ డీవియేషన్ కౌంట్ ఏదైతే ఉందో, అంటే ఫస్ట్ కాలం, సెకండ్ కాలము అట్లా ఏదైతే ఉందో దానికి సంబంధించిన ప్రాబబిలిటీస్ తీస్తున్నాము. సో ఇది చూడండి, మనం ఇక్కడ డేటా సెట్ పెట్టాము, డేటా సెట్ పెట్టి రన్ చేస్తాము. రన్ చేస్తే మనం చూడండి ప్రాబబిలిటీస్ ఫర్ 0th క్లాస్, ప్రాబబిలిటీ ఫర్ ఫస్ట్ క్లాస్. ఓకే, తర్వాత ఓవరాల్ ప్రాబబిలిటీ అనమాట. సో ఇట్లా మనకి ప్రాబబిలిటీ కనుక్కోడానికి క్లాస్ వైజ్గా మనకి ఉపయోగపడుతుంది అనమాట. సారీ, ఇది వచ్చేసి ప్రాబబిలిటీ వచ్చేసి మనకి దానికి సంబంధించిన ప్రాబిలిటీ అంటే ఇండివిజువల్ ప్రాబిలిటీ అన్న, అంటే క్యాల్కులేషన్స్ చేయకముందే నేను వాల్యూ తీసుకున్నాను అనుకుని మనకి డిఫరెంట్గా వస్తుంది. సో లాస్ట్కి వచ్చేసి ఇవి ప్రాబిలిటీస్ అనమాట. క్లాస్ 0కి ప్రాబిలిటీ ఇది, క్లాస్ 1కి ప్రాబిలిటీ ఇది అనమాట. సో ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసి దీని యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ చూద్దాము. ఇప్పుడు యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ చూస్తే ఇది చూడండి, గాసియన్ నేవీ బయాస్. సో ఇది మనం ఇంపోర్ట్ చేసాము. దీని ఏంటంటే మనం ఐరిస్ సంబంధించిన డేటా మనం ఇంపోర్ట్ చేసాము. ఇది రన్ చేస్తే ఇట్లా వస్తుంది చూడండి, ఇవి డేటా సెట్స్. లాస్ట్కి వచ్చేసి క్లాస్ అనమాట. ఇది క్లాసిఫికేషన్ అల్గారిథం కాబట్టి మనం క్లాసెస్ ఏదైతే ఉంటాయో అవి ఈ క్లాస్ సంబంధించినది చూస్తాం అనమాట. సో మనం ఎక్స్ వాల్యూ, వై వాల్యూ కింద డివైడ్ చేసేస్తాం. ఎక్స్ వచ్చేసి ఏంటంటే లాస్ట్ కాలం సంబంధించిన కాకుండా మిగతా వాల్యూస్, ఈ వై వచ్చేసి లాస్ట్ వాల్యూ అనమాట. ఇప్పుడు ఏంటంటే మనం ట్రైనింగ్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మేము ఎప్పుడైనా డేటా వచ్చింది అనుకోండి, ఆ డేటాని 2 విధాలు స్ప్లిట్ చేస్తాం అనమాట. దానికి ప్రాబబిలిటీస్ ఇస్తాం. ఇక్కడ టెస్ట్ సైజ్ 0.3. టెస్ట్ సైజ్ 0.3 అంటే మీరు సపోజ్ 100 rows ఆఫ్ డేటా ఇచ్చామనుకోండి, దాంట్లో 30% అంటే 30 rows మనం టెస్టింగ్ కోసం పక్కన పెట్టేస్తాం. మిగతా 70 rows వచ్చేసి మనం ట్రైనింగ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మనం ఏంటంటే ఇవి గాసియన్ NB వచ్చేసి స్కీలర్న్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. యాక్చువల్గా ఇది ఏంటంటే ఇంటర్నల్గా మీకు ఇంతకుముందు చెప్పిన అల్గారిథమే చేస్తుంది. సో మీరు ఆ మెథడ్స్ అన్ని రాయడం అవసరం లేకుండా మీరు డైరెక్ట్గా మీరు ఈ మెథడ్ వాడతాం అనమాట. కానీ ఇదేంటంటే ఇంటర్నల్గా ప్రాబబిలిటీ థియరీ వాడి ప్రెడిక్షన్ ఇస్తుంది అనమాట. ఒక మోడల్లా క్రియేట్ చేసుకుని పెట్టుకుంటుంది అనమాట ప్రాబబిలిటీ. సో ఒక ప్రాబబిలిటీ మోడల్ అంటే సపోజ్ ఒక పర్టికులర్ డేటా సెట్లో క్లాస్ 0 ప్రాబబిలిటీ వచ్చేసి 70% అనుకోండి, అంటే అది క్లాస్ 0 అన్నట్టు. సో కానీ ఇవన్నీ ఏంటంటే అది ఇంటర్నల్గా క్యాల్కులేట్ చేసుకుంటుంది నేవీ బయాస్ ప్రకారం ఏది ప్రాబబిలిటీస్ అనేసి. సో మనం ఏంటంటే డైరెక్ట్గా జస్ట్ ఈ లైబ్రరీ క్లాస్ ఒకటి ఇనిషియేట్ చేసుకొని దాని ఫిట్ అనే ఒక మెథడ్ ఉంటుంది. ఫిట్లో అవి క్యాల్కులేట్ చేసుకుంటాయి ప్రాబబిలిటీస్ సంబంధించిన మోడల్ గురించి. ఎక్స్ ట్రైన్, వై ట్రైన్ పాస్ చేసిన తర్వాత ఎప్పుడైతే మీకు ప్రెడిక్ట్ చేయాలనుకుంటున్నారో, ప్రెడిక్ట్ చేయడానికి ఫస్ట్ మీరు ఏంటి ఎక్స్ టెస్ట్ బుట్ పంపిస్తాం. సో దానికి తగిన ప్రెడిక్షన్స్ మీకు వస్తాయి. అంటే అది మీకు ఇచ్చిన డేటాలో మన ఇచ్చిన డేటాలోనే 30% పక్కన పెట్టి ఆ 30%లో ఉన్న ఇన్పుట్ వాల్యూస్ని మీరు ఈ మోడల్లో పెట్టి మీరు ప్రెడిక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు అనమాట. ఆ ప్రెడిక్ట్ అనేది ఎంత అక్యూరసీ అనేది కూడా, ఆ అక్యూరసీ కోసం కూడా ఒక మెథడ్ ఇచ్చి పెట్టారు ఈ స్కీలర్న్ వాళ్ళు. సో ఈ అక్యూరసీలో కూడా వై టెస్ట్ అంటే మీకు ఏదైతే టెస్టింగ్ కోసం ఏదైతే అవుట్పుట్ వాల్యూస్ ఉన్నారో ఆ వై టెస్ట్ పాస్ చేసుకొని ఈ ప్రెడిక్షన్ పాస్ చేసుకుంటే ఎంత % అక్యురేట్గా అది ఆ మోడల్ ఇంటర్ప్రెట్ చేయగలుగుతుంది అనేది మీరు ఇక్కడ చూడగలుగుతారు అనమాట. 0.933. ఇప్పుడు మల్టీనావియల్ నేవీ బయాస్ థియరీ. సో సేమ్ కాన్సెప్టే, కానీ ఇదేంటంటే ఇది కొంచెం డిఫరెంట్ అనమాట. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ చూడండి ట్వీట్స్లో చూస్తే మీకు చాలా ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది.
ఇక్కడ మీకు ఏంటంటే చాలా వర్డ్స్ ఉన్నాయన్నమాట. సో ఈ వర్డ్స్ ద్వారా మీరు ఏమైనా ట్రైన్ చేయాలనుకుంటే మనం మల్టీనామియల్ బయాస్ మెథడ్ వాడతాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ డేటాను స్ప్లిట్ చేస్తున్నాము 60%, 70%. ఇక్కడ మనం కౌంట్ బ్యాగ్ ఆఫ్ వర్డ్స్ చేస్తున్నాం. బ్యాగ్ ఆఫ్ వర్డ్స్ అంటే మీరు సపోజ్ మీకు ఇక్కడ ఒక సెంటెన్స్ ఉందనుకోండి. ఈ సెంటెన్స్ వర్డ్ విధంగా స్ప్లిట్ చేసేస్తుంది. వర్డ్స్ విధంగా స్ప్లిట్ చేసి ఏ వర్డ్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది అనేది కౌంట్ చేసుకుంటుంది ఎవ్రీ రోకి. దానికి బ్యాగ్ ఆఫ్ వర్డ్స్ అంటారు. దీన్ని హాట్ వెక్టర్ కింద కూడా అంటారు. హాట్ వెక్టర్ అంటే ఫైనలీ అనుకోండి. ఫైనలీ అనేది ఫస్ట్ వర్డ్, ఏ అనేది సెకండ్ వర్డ్, ట్రాన్స్పరెంట్ అనేది థర్డ్ వర్డ్, సిలికాన్ అనేది ఫోర్త్ వర్డ్, వి అనేది ఫిఫ్త్ వర్డ్, లవ్ అనేది సిక్స్త్ వర్డ్. కానీ ఇప్పుడు సపోజ్ మళ్ళీ ఇక్కడ నాకు ఫైనలీ వచ్చింది అనుకోండి, అది మళ్ళీ ఫస్ట్ వర్డ్ అన్నట్టు కదా. సో అవన్నీ జీరోస్ వన్స్ కిందకి కన్వర్ట్ అయిపోతాయి అన్నమాట. ఇదంటే హాట్ వెక్టర్ కిందకి అవుతుంది. మీరు బ్యాగ్ ఆఫ్ వర్డ్స్ కింద గురించి నేను ఒక డిస్క్రిప్షన్ ఇస్తాను, అది మీరు థియరీలో చూడండి, అది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో బ్యాగ్ ఆఫ్ వర్డ్స్ అంటే ఏంటంటే ఒక సెంటెన్స్లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి జస్ట్ కౌంట్, అది మాత్రం అట్లా అనుకోండి మీరు. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను, మళ్ళీ ట్రైనింగ్ చేస్తాను. ఆ ట్రైనింగ్ సంబంధించింది ఈ మోడల్లో నేను పెడుతున్నాను. కౌంట్ వెక్టరైజేషన్ అంటే మీకు ఇచ్చిన సెంటెన్స్ని మనం వెక్టర్ కింద కన్వర్ట్ చేస్తున్నాము. సరే అట్లా టెస్టింగ్ డేటా కూడా చేస్తున్నాం. ట్రైనింగ్ డేటా, టెస్టింగ్ డేటా కింద చేస్తున్నాము. ఇప్పుడు స్కీలెన్స్లో మల్టీనామియల్ నైవ్ బయాస్ అనేది ఒకటి ఉందండి. అది వాడుకొని సేమ్ ఇంత ముందులాగానే మనం ఫిట్ చేసుకొని మనం ప్రెడిక్ట్ చేస్తున్నాము. దానికి సంబంధించిన అక్యురసీ కూడా మీకు ఇట్లా వస్తుంది. సో అట్లనే మనకి బర్లినియస్ నేవీ బయాస్ ఒకటి ఉంది. సేమ్ కాన్సెప్ట్. ట్వీట్ ఈ సివిఎస్ని లోడ్ చేసుకుంటుంది. సో దీంట్లో ఉన్న డేటా తెచ్చుకొని మళ్ళీ సేమ్ కాన్సెప్ట్ బ్యాగ్ ఆఫ్ వర్డ్స్ కౌంట్ వెక్టరైజేషన్ చేసుకుంటుంది, ట్రైనింగ్ చేసుకుంటుంది, టెస్టింగ్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మీకు అక్యురసీ ఆల్మోస్ట్ సేమ్ వస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ వచ్చేసి బర్నౌల్లీస్ వాడుతున్నాం. సో యాక్చువల్గా ఈ డిఫరెంట్ అల్గారిథమ్స్ ఏంటంటే ఇంటర్నల్గా మీకు నేవ్ బయాస్ ఈ కాన్సెప్టే వాడుతుంది. కానీ ఏంటంటే కొంచెం డీవియేషన్ ఉంది. ఈ డీవియేషన్స్కి కొంచెం మీకు డిస్క్రిప్షన్లో నేను మీకు లింక్ ఇస్తాను, అవి మీరు చదవగలరు. సో ఇది జస్ట్ సింపుల్. మీరు ఈ పెద్ద అక్షరాలతో ఉన్న ఈ సెంటెన్స్ చూసి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది జస్ట్ మీకు ఇంతకుముందు సింపుల్ నేవీ బయాస్ లానే సేమ్ ఇదే కాన్సెప్ట్ ఫాలో అవుతుంది. సో ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు.